హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచులకు స్వాగతం. టుడేస్ రెసిపీ ఈజ్ చికెన్ కర్రీ. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత సింపుల్ అంటే ఈవెన్ వంట ఏమాత్రం రాని వాళ్ళు కూడా ఈ కర్రీని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. కర్రీ ప్రొసీజర్ మాత్రం చాలా డిఫరెంట్గా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ కర్రీ స్పెషల్లీ చపాతీ నాన్స్కి చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. కప్ కర్డ్ తీసుకోవాలి, ఒక కప్ కోకోనట్ మిల్క్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా 2 పీసెస్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 750 గ్రామ్స్ చికెన్ వేసుకొని ఇప్పుడు 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేసిన ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఘీ వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి. చూసారా, 2 అవర్స్ తర్వాత చికెన్ అంతా ఇలా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు కడాయిలోకి ఈ మ్యారినేటెడ్ చికెన్ని వేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.